అల్లర్లకు సంబంధించి కీలకమైనటువంటి అడుగుబడింది. అక్కడ ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్స్ పెట్టారు. ఆ యాప్‌లో కనుక మన విజువల్ కనబడగానే మన ఫేస్‌బుక్కా, ట్విట్టరా ఇట్లా ఏమేమి అకౌంట్లు ఉన్నాయో అందులో తెలిసిపోద్ది. దాని నుంచి మనదంతా లెక్క తీయడం ఇట్లాంటివి చేశారు. అట్లాగా విద్యార్థుల పేరుతో జరిగినటువంటి దౌర్జన్యం, పేరుకి విద్యార్థులు వాళ్ళు ఈ అసాంఘిక శక్తుల వలలో పడ్డారనడానికి సాక్ష్యం. వీళ్ళు రాళ్ళేస్తున్నారు కదా అని ఆళ్ళు కూడా రాళ్ళేశారు. వీళ్ళు పగలగొట్టారు కదా అని వాళ్ళు పగలగొట్టారు. తీరా చూస్తే ఇట్లాంటి అసాంఘిక శక్తులు ఏ విద్యార్థి కూడా ఎవరినో తన్నాలనినో ఎవరినో పగలగొట్టాలనో అనుకోడు. అలా అనుకున్నాడంటే వాడు విద్యార్థే కాడు. ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటంటే 2873 మంది ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి నేర చరిత్ర ఉంది. ఇందులో 989 మందికి సివియర్ కేసులు ఉన్నాయి. మర్డర్ కేసుల, అసాల్ట్ కేసుల, సెక్సువల్ హెరాస్మెంట్ కేసుల, డ్రగ్స్ కేసుల, గంజాయి కేసుల, బెదిరింపు కేసులా ఉన్నాయి. ఇందులో 62 మంది 62 మంది ఎవరి మీదనేమో 4-5 కేసులు ఉన్నాయి. 61 మంది మీద దాదాపు 10-12 కేసులు దాకా ఉన్నాయి. 6 మీద అయితే ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతున్నారు బయటకు వచ్చి. 25 మంది దగ్గర వచ్చేటప్పటికి నార్కోటిక్స్ కేసులు కూడా ఉన్నాయి. 67 మంది వచ్చేటప్పటికి 8 నుంచి 10 కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఇది ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించింది. అయితే ఇప్పుడు ఆ వ్యవహారాలు ఎవరైతే ఈ అసాంఘిక శక్తులని మాత్రం వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు, వాళ్ళని విద్యార్థుల పేరుతో వెనకేసుకురావద్దని చెప్తున్నారు ఢిల్లీ పోలీసులు.